ముఖ్యమైన విషయం ఇది. రైతు పండగను ప్రారంభిస్తున్న మంత్రులు ఎవరికి తలవంచం, తప్పు జరిగితే రైతుల పాదాలు మొక్కుతాం. రైతు పండుగతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల మహబూబ్ నగర్లో రైతు పండుగ ప్రారంభం అంటూ ఇగో నేను ఏదైతే నా నోట్లకేంచి వస్తుందో ఆ తెల్లారో మర్నాడో ఒక వార్తగానో ఒక పదంగానో వస్తుంది. నిజంగా ఇక చూడండి, నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చినటువంటి రైతుల కాళ్ళు కడిగి మీ నెత్తి మీద చల్లుకుంటే కూడా మీరు తప్పు లేదు అని చెప్పిన. అంత అవకాశం ఇచ్చారు మీకు. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులుగా కొట్టుమిట్టాడిరు, ఇట్లా చేపలు లెక్క కొట్టుకున్నారు. ఎటు పక్క ఏమి చేయలేక ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉంటే అసలు ప్రతిపక్ష నాయకుల మీద జరిగినటువంటి ఏవో జరిగినాయి. అప్పుడు అన్ని రకాల ఇబ్బందులు అయినాయి, వాళ్ళకి కేసులు అయినాయా, లేకపోతే గొంతులు నొక్కేసిర్రా, మాట్లాడలేదా, స్వేచ్ఛ లేదా, రకరకాలు జరిగినాయి. అయినప్పటికీ అంత అప్పుడు జరిగిన ఆ సందర్భాలన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు కేసీఆర్ను కాదని అవకాశం ఇచ్చినటువంటి రైతుల కాళ్ళు గడిగి నెత్తి మీద జల్లుకొండ్రి, కనీసం కొంచెమన్నా మీకు పుణ్యం వస్తుందని చెప్పిన. అట్లనే అన్నట్టుగానే ఇక్కడ తప్పు జరిగితే రైతుల పాదాలు మొక్కుతామని ఇలా మొక్కుడు కాడికి వచ్చేసిర్రు. ఇక చూడండి ఒకసారి ఏమన్నారో, అసలు ఏం జరిగిందో చూద్దాం. నిన్నటి సభలో ఏం మాట్లాడిరో చాలా ముఖ్యమైన అంశం అది. పత్రికలు ఏం రాసినాయో చూద్దాం. ఇగో, తప్పు జరిగితే రైతుల పాదాలు మొక్కుతాం. ఎన్నిసార్లు మొక్కినా తప్పు లేదు. తప్పు జరిగింది, జరగలేదని కాదు, తప్పు జరిగిపోయింది. తప్పులు చేసేసిండ్రు. రైతు బంద్ అయ్యాక తప్పులు చేసేసారు. బోనస్ అన్ని పంటలకు ఇస్తామని చెప్పేసి, అంటే వరికి ఇస్తామని చెప్పి మోసం చేసిన, అట్లా అది తప్పే జరిగింది. దాంతోపాటు రుణమాఫీలో కూడా సగం మందికి బువ్వ పెట్టి సగం మందిని ఎండబెట్టిరు, అది కూడా తప్పే. సో వాళ్ళందరి పాదాలు ఖచ్చితంగా మీరు మొక్కాల్సిందే. మీరు రుణమాఫీ చేసినా కూడా మొక్కాల్సిందే. ఎందుకంటే అంత వ్యతిరేకత ఉన్నది, అంత నిరసన ఉన్నది, ప్రజలలో అంత అసంతృప్తి ఉన్నది. ఇక్కడ తప్పు జరిగితే పాదాలు మొక్కుతాం. అయితే రైతు పండుగలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల మహబూబ్ నగర్లో రైతు పండుగ ప్రారంభం అంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అమల్లో ఏవైనా పొరపాట్లు జరిగితే రైతుల పాదాలు మొక్కి క్షమాపణ అడుగుతాం తప్ప ఎవరికి తలవంచే ప్రసక్తి ఉండదని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే నేను ఇందాక చెప్పినట్టు ఎన్నిసార్లు పాదాలు మొక్కుతారో మొక్కండి. ఈ 3ంటికి మాత్రం మీరు ఖచ్చితంగా మొక్కాలి. ఎందుకంటే 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినరు కాబట్టి మీరు మొక్కాలి. రుణమాఫీ సగం మందికే చేసిండ్రు, అందుకోసం మొక్కాలి. ఇగో ఫస్ట్ ఈ రైతు భరోసా ఇస్తా అని చెప్పి మోసం చేసిర్రు కదా, దీనికోసం ఖచ్చితంగా మొక్కాల్సిందే. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల పాదాలు మీరు లైన్లో నిలబడి సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే రైతులకి. అట్లే ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దీనికి కూడా మీరు ఖచ్చితంగా ఇంకా 20 లక్షల మందికి దగ్గర 20 లక్షల మంది రైతులకి మీరు సాష్టాంగ నమస్కారం చేసిన తప్పులేదు, పొర్లు దండాలు పెట్టిన తప్పులేదు. లైన్గా రైతులను నిలబెట్టి అలా కాలు గడిగి నెత్తిన జల్లుకోండ్రి. అట్లయినా కూడా కొంచెమన్నా పుణ్యం వస్తుంది. దీంతోపాటు ఇక బోనస్, ఇదైతే పెద్ద బోగస్. ఇక ఈ బోనసు వరి పంటకని చెప్పిండ్రు. ఈ 3 వల్ల మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి పాదాలు మొక్కాల్సిందే. మొక్కితే తప్ప మీ పాప పరిహారం జరగదు. అది ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు ఎవరినైతే పైసలు పోయి కట్టి రాపోయి 2 లక్షల కంటే పైన వాళ్ళు కట్టండి అని చెప్పారు కాబట్టి ఫస్ట్ వాళ్ళే మొక్కుర్రి. 2 lakhs అబో ఎవరైతే ఉన్నాయో వాళ్ళని మీరు ఇప్పుడే కట్టేస్తే రేపే పడిపోతాయని చెప్పి నమ్మబలికినరో ఆ రైతులందరూ అప్పులు చేసి బయట మిత్తులు కట్టుకుంటా ఇయ్యాల పైసలు కట్టేసి వచ్చారు బ్యాంకులకి. మీరు దొంగలు ఇస్తామని చెప్పితే నమ్మిపోయి కట్టొచ్చారు కాబట్టి వాళ్ళు ఇలా బాధలో ఉన్నారు, అప్పులో ఉన్నారు. ఫస్ట్ ఆ రైతులందరూ కాళ్ళు మొక్కండి. టెక్నికల్ ఇష్యూస్ అని ఇదని అదని ఇన్ని రోజులు గోసబుచ్చుకురుచుడు, ఆ రైతులందరూ కాళ్ళు మొక్కండి. అప్పుడు మీ పాప పరిహారం కొంచెమన్నా అవుతుంది, మొత్తం కాకపోయినా కూడా. అయితే వీళ్ళు ఏమంటారంటే ఇగో ఇది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో పొరపాట్లుంటే మొక్కుతామని చెప్తూ, అయితే పరిపాలనలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి అభివృద్ధికి ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో ప్రగతిని సాధించేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాన్పూర్ శివారులో 3 రోజుల పాటు నిర్వహించనున్న రైతు పండుగను మంత్రులు జూపల్లి కృష్ణారావు
దామోదర్ రాజనరసింహ ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి తుమ్మల ప్రారంభించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తుమ్మల మాట్లాడారు. ఈ పండుగ సందర్భంగా రైతులు వ్యవసాయ రంగంలో మరింతగా రాణించేందుకు నిపుణులు సలహాలు సూచనలు ఇస్తారని తెలిపారు. అయితే ఈ నెల 30వ తేదీన ఈ పండుగకు హాజరయ్యే సీఎం రైతుల ప్రయోజనాల కోసం గుడ్ న్యూస్లు ప్రకటిస్తారని చెప్పారంటూ ఆ గుడ్ న్యూస్లు ఏంటిదో మాకు తెలుసు, మీరు చెప్పే గుడ్ న్యూస్లు ఏంటియో మాకు ఎరక, కానీ న్యూస్లు కాదు కావాల్సింది, దాని వెనకాల మీరు ఇచ్చిన హామీల నెరవేర్చడం గురించి మాట్లాడండి. మేము ఇంత ఇచ్చినాం కదా, ఈరోజు ఇచ్చేస్తామని డేట్లు ప్రకటించండి. ముఖ్యంగా 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులకి ఇమీడియట్గా డేట్లు ప్రకటించండి అక్కడ. దాంతోపాటు రైతు భరోసా ఎప్పుడు ఇస్తామో చెప్పండి. రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పంటలు పెట్టుబడి పెట్టే సమయము 2 సార్లు ఎగ్గొట్టిండ్రు, ఇప్పటికే అప్పుల పాలైనరు. నేను చెప్పేది అందరు రైతుల గురించి కాదు, అతి ఎక్కువ మంది రైతులు. ఇప్పుడు ఎకరాలకు ఎకరాలు ఉండి బాగా పంటలు బండి బాగా ఆదాయం వచ్చే రైతుల గురించి కాదు నేను ఎప్పుడు మాట్లాడేది. సన్నకారు చిన్నకారు రైతులు పాపం 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండి అతి కష్టం మీద పెట్టుబడి పెట్టి ఇంటిని రాజులు అందులోనే పనిచేసి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఆ మట్టిలో ఆ బురదలో పనిచేసి నెలకు 1500 రూపాయలు కూడా జీతం పడనటువంటి రైతుల కోసం మనం మాట్లాడుతూ ఉంటా. ఆ రైతులకి న్యాయం జరిగేదాకా పొట్లాడుతూ ఉంటా. అయితే ఇక్కడ వాళ్ళ కోసమే, వాళ్ళకి నిజంగా అప్పుల పాలైందని చెప్తా ఉన్నా. ఇటు లోన్లు మాఫీ కాక ఇటు పక్క పెట్టుబడి సాయం అందక ఈసారి మొత్తం రైతులంతా ఆగమవుతా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఆలోచించండి. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే గుడ్ న్యూస్లు ప్రకటిస్తామని చెప్తూ ఇతర ప్రాంతాల నుండి వలసలు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అసలు రైతులు వలసలు పోతూ ఉన్నారు. మనం ఎంతోమంది కాలర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిండ్రు, అన్న నేను ఊర్లో ఉండి పండించలేకపోయినా లేకపోతే ఉన్నకాడికి చేయలేకపోయి ఇగో ఇలా వాచ్మెన్గా పనిచేస్తా ఉన్నా ఒక అపార్ట్మెంట్కి, లేదంటే ఒక క్యాబ్కి డ్రైవర్గా పనిచేసుకుంటున్నా అని కాల్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రైతులు బాధపడలేదా? మనం వినలేదా? మనం చూడలేదా? మరి అట్లాంటి రైతులు వలసలకే వచ్చే పరిస్థితి వచ్చేసింది. చూసిరు కదా, గతంలో కరువు వచ్చినప్పుడు ఎట్లా ఉండనో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి. పంటలు పండిస్తే ఏమీ లేదని అనిపించిన తర్వాత ఈ వ్యవసాయం దండగా అయిపోయింది, ఇక దీనికంటే పోయి ఏమైనా పని చేసుకుంది నయం అని చెప్పి పాపం అది బాధపడి భూమిని వదిలేసి వచ్చి, మనం ఇంతకుముందు ఒక ఆయన రామంపేట దగ్గర మెదక్ ఆయన కూడా అంతే ఆటో నడిపిస్తున్నా అని చెప్పిండు, ఇంకొక ఆయన క్యాబ్ నడిపిస్తున్నా అని చెప్పిండు, ఇంకొక ఆయన వాచ్మెన్ అని చెప్పిండు ఒక అపార్ట్మెంట్లో. ఊర్లో ఉన్న 2-3 ఎకరాలకి వేసుకొని సరే అటు ఇటు 2 చూసుకుంటున్నాం సార్, ఏం చేస్తాం ఆడు ఉంటే పెళ్ళాం పిల్లలు బతుకు తెరువు లేదు వెళ్తలేదు కాబట్టి వాళ్ళ పిల్లల చదువులు ఇక కుటుంబ పోషణ ఇవన్నీ నాకు ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి మేము వస్తున్నామని చెప్పాను. సో అట్లనే వీళ్ళు చెప్పేదేమో వలసలు పోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేలాగా చేస్తాం మేము గొప్పగా అని చెప్తా ఉన్నారు. అయితే ఈ 4 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు ప్రజల చిరకాల వాంఛను కూడా నెరవేరుస్తామని పేర్కొన్నారు. వీళ్ళు ఏం చెప్తారంటే పాలమూరు రంగారెడ్డి 4 ఏళ్ళలో కంప్లీట్ చేస్తారట. ఏందో 4 ఏళ్ళట, 1 సంవత్సరం కాదు 2 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు పడుతుందట. పెద్ద పెద్ద ప్రాజెక్టులే 1-2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసిన చరిత్ర ఉదంతాలు మనం చూసినాం, గతంలో జరిగినాయి. వీళ్ళు పాలమూరు రంగారెడ్డి చేయడానికి 4 ఏళ్ళు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక దామోదర్ రాజనరసింహ ఒక ముచ్చట చెప్పిండే, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన కేసీఆర్ అంటూ తన ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి రైతు సభలు చూడలేదని మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఈ రైతు పండుగ స్ఫూర్తితో పాత జిల్లాల్లో రైతులకు వ్యవసాయ రంగంపై అవగాహన కలిగించడానికి ప్రతి ఏటా సభలు నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏటా సభలు నిర్వహిస్తే మంచిదే, ఎంత అవగాహన కల్పిస్తారో మేము చూస్తాము. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యం చేసిండు, మరి మీరెంత బలవర్ధకం చేస్తారో మేము చూస్తాం. ఆయన నిర్వీర్యం చేసిండు కదా, మీరు ఎంత బలవర్ధకంగా తయారు చేస్తారో కూడా రైతులు చూస్తారు. 10 నెలల్లో 60,000 కోట్ల వడ్డీ చెల్లించామని జూపల్లి అంటా ఉన్నాడు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏకంగా 8 లక్షల కోట్ల అప్పు చేసి ఇక్కడ సోయిలేని మాటలు మాట్లాడతారు. వాళ్ళు చెప్పేదేమో నేను 4.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉన్నది, దాని తర్వాత మరి 7.5 లక్షల కోట్ల అప్పు అని చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మిగిలిన లెక్క ఏంటిదో ఒకసారి చెప్పండి అని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు. మేము 4.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే అని వాళ్ళు చెప్పిపోయారు. 5.5 లక్షల కోట్లు అని చెప్పేసేమో ఆర్థిక శాఖ మంత్రి చెప్తాడు. 7 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసేమో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. జూపల్లి కృష్ణారావు మరి ఈయనకు సోయిందో లేదో తెలియదు, 8 లక్షల కోట్ల అప్పు అని చెప్తారు. వీళ్ళు గడికింత పెంచుకుంటూ పోతారు, ఇచ్చేదేమో తగ్గించుకుంటూ పోతుంటారు, లేనిదేమో పెంచుకుంటూ పోతూ ఉంటారు. 8 లక్షల కోట్లు ఇక వీళ్ళు ఇట్లా చూసుకుంటూ పోయి లాస్ట్కు 10-15 లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు కేసీఆర్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మరి ఆనాడు రాష్ట్రం అంటే పార్టీ మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు లెక్కలు చెప్పిన మా దగ్గర ఉన్నాయి. కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి ఎక్కినాడు చెప్పినటువంటి మాటలు ఇయ్యలకి యాదికున్నాయి. అది వదిలేసి ఇలా కొత్తగా
8 లక్షలు 7 లక్షలని ఎవరికి దోషణ లెక్క వాడు చెప్తా ఉన్నాడు. మరి వాళ్ళకి తెలిసి అంటుర్రా తెలియకంటుర్రా, అసలు ప్రభుత్వంలో ఉన్నారా లేరా ఏందో తెలియదు. అయితే వడ్డీ మాత్రం 60,000 కోట్లు చెల్లించినమాట. అయితే రైతు పండుగకు హాజరవుతున్న రైతులు వ్యవసాయ రంగంపై మరింత అవగాహన పెంచుకోవాలి. వ్యవసాయ రంగంపై అవగాహన పెంచుకోవాల్సింది రైతులుగా సుమా, మీరు మంత్రులుగా మీరు వ్యవసాయ రంగంపై అవగాహన పెంచుకొని ముఖ్యమంత్రి మీరు పెంచుకోవాలి. మీరు రైతులకు ఎప్పుడు కాదు నీతులు మొదలు మీరు నేర్చుకోండి. రైతులు చెప్తారు మీకు ఎట్లా రుణమాఫీ చేయాలి, ఎట్లా రైతు బంద్ వేయాలి, ఎట్లా పంటలు పండిస్తే ఎట్లా లాభసాటిగా ఉంటుంది అనేది రైతులకి మీరు చెప్పనవసరం లేదు, రైతులే మీకు చెప్తారు. అడగండి, మీకు తెలుస్తుంది మీకు. అయితే రైతు సభలో నిన్న సదస్సుల ఒక అవమానం జరిగిందంట. ఎవరికంటే కలెక్టర్కి. ఏం అవమానమో ఒక పత్రిక రాసింది, నేను చూపిస్తా. నమస్తే తెలంగాణలో ఇక్కడ చూడండి ఒకసారి. కలెక్టర్కి అవమానం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాన్పూర్ శివారులో రైతు పండుగ పేరిట నిర్వహించిన సంబురాల్లో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయినకు అవమానం జరిగింది. మంత్రులు తుమ్మల, రాజనరసింహ, జూపల్లితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాటు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. వారంతా వేదికపై కుర్చీలో కూర్చుండగా కలెక్టర్ను మాత్రం వేదికపైకి పిలిచి కుర్చీ ఇవ్వకుండా ఇలా నిలబెట్టారంటూ ఇట్లా ఉంటుంది ఇలా పరిపాలన. వీళ్ళకి కుర్చీలా ఒక కుర్చీ దొరకలేదా? అది కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఆమె. జిల్లా కలెక్టర్కు, అది మహిళా కలెక్టర్కు జరిగినటువంటి అవమానంగా ఈ పత్రిక వార్త రాసింది. నిజంగా వాస్తవం కూడా. ఏదైనా ఉంటే నిలబెట్టుకొని అధికారితోని చెప్పాల్సిన ఏదైనా ఉంటే చెప్పి రిపోర్ట్ ఏదైనా ఉంటే తీసుకొని మళ్ళీ కూర్చోమనాలి. ఇప్పుడు నువ్వు గౌరవించకపోతే నువ్వే ఇట్లా బిహేవ్ చేస్తే ప్రజలకి ఏం తెలుస్తుంది? ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు ఏమంటే ప్రజలు రైతులు కలెక్టర్ల మీదకి ఎగబడుతుర్రు, కలెక్టర్లను ఆర్డీఓలను భౌతిక దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే మీరు ఇచ్చే విలువేందో ఏ పార్టీతో తెలుస్తలేదా? మీరు కరెక్ట్గా విలువిచ్చి ఉంటే ప్రజలు కూడా తెలుస్తుంది కదా. అరే జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళని కనీసం దగ్గరకు కూడా పోయినా ఏది పడితే అది మాట్లాడకూడదు, చాలా పద్ధతిగా ఉండాలనే విషయాన్ని ప్రజలు నేర్చుకుంటారు. మనమే మర్యాద ఇవ్వకపోతే వాళ్ళకేం తెలుస్తుంది?